సాధారణంగా మనం చేతికి పెట్టుకునే గడియారమైనా ఇంట్లో ఉండే క్లాక్ అయినా సరే ఒకటే సమయాన్ని చూపిస్తుంది. మన దగ్గరనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే గడియారం అంటే ఆ ప్రాంతం సమయాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇక పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో వేర్వేరు దేశాల సమయాలను తెలిపేందుకు గాను 5 నుంచి 6 గడియారాలు గోడకు తగిలిస్తారు. అంతే తప్ప ఒకే గడియారంలో వేర్వేరు దేశాల సమయాలను చూసే అవకాశం అయితే ఉండదు. ఈ తరహా గడియారాలు ఇప్పటివరకైతే మార్కెట్లోకి రాలేదు. కానీ అయోధ్య రామ మందిరానికి ఇలాంటి అరుదైన కానుక ఒకటి వచ్చింది. ఈ గడియారంలో ఇండియాతో కలిపి ఒకేసారి 8 దేశాల సమయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే కూరగాయలు అమ్ముకునే వ్యక్తి దీన్ని తయారు చేశారు. త్వరలోనే అయోధ్య భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం కాబోతోంది. ఈ నెల 22వ తేదీన రామ మందిరం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భక్తులు రామ మందిరానికి భారీ ఎత్తున కానుకలు, విరాళాలు పంపిస్తున్నారు. విదేశాల నుంచి సైతం రామ మందిరానికి కానుకలు, విరాళాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్కు చెందిన అనిల్ కుమార్ సాహు అనే 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి రామ మందిరానికి అరుదైన కానుక బహూకరించారు. ఇండియాతో పాటు మరో 8 దేశాల సమయాలను తెలిపే గడియారాన్ని బహూకరించారు. 75 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న అరుదైన గడియారాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్కి అందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సాహు మాట్లాడుతూ, గతేడాది అక్టోబర్ నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ గడియారం తయారీ ప్రారంభించానని, గతంలో లక్నోలోని ఖతుశ్యామ్ ఆలయం, బారంకీలోని కొత్వాధామ్, కుంటేశ్వర్ మహాదేవ్ ఆలయాలకు కూడా ఇలాంటి గడియారాలను బహూకరించానని అనిల్ కుమార్ తెలిపారు. దీనిలో ఇండియాతో పాటు దుబాయ్, టోక్యో, మాస్కో, బీజింగ్, సింగపూర్, మెక్సికో సిటీ, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ ఇలా 8 ప్రాంతాల సమయాలను ఒకేసారి తెలుసుకోవచ్చు అన్నారు. అంతేకాకుండా 2018 నుంచి ఇలాంటి గడియారాలను తయారు చేయడం ప్రారంభించానని ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో కూడా 25 దేశాల సమయాలను తెలిపే గడియారం తయారు చేయాలనేది తన కోరిక అంటూ వెల్లడించారు. ప్రస్తుతం తాను చేసిన 9 దేశాల సమయాలు తెలిపే గడియారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్లతో పాటు తన దగ్గర వెల్లుల్లి కొనే గోమతి నగర్ నివాసి హిమాంశు వర్మకు ఈ గడియారాలను బహూకరించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఒకే గడియారంలో వివిధ దేశాల సమయాలను తెలుసుకునేలా ఓ గడియారం తయారు చేయాలనే ఆలోచన ఎందుకు, ఎప్పుడొచ్చిందో వివరించారు. తాను లక్నో వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ రిసెప్షన్లో వేరువేరు దేశాల సమయాలను తెలియజేసేందుకు గడియారాలను అక్కడ ఉంచారని చెప్పారు. వాటిని చూసినప్పుడు ఒకే గడియారంలో అన్ని దేశాల సమయాలు తెలుసుకోలేమా అనే ఒక ఆలోచన ఆయనకు వచ్చిందట. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ప్రస్తుతం ఇండియాతో పాటు 8 దేశాల సమయాలు తెలిపే గడియారాన్ని తయారు చేశానని అన్నారు. వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి అమ్మాలని ఉందని, కానీ అందుకు సరిపడా నిధులు తన దగ్గర లేవని అన్నారు. 75 సెంటీమీటర్లు ఉన్న ఈ గడియారం ఖరీదు 3000 రూపాయలు ఉంటుందని, దీన్ని తయారు చేయడం కోసం గంటన్నర సమయం పడుతుందని తెలిపారు. కాగా అనిల్ కుమార్ సాహు రూపొందించిన ఈ గడియారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి అయోధ్య రామ మందిరానికి ఈ అద్భుతమైన గడియారాన్ని బహుమతిగా అందించడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.